హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న ఊరిలో రాము అనే పేద కుమ్మరి ఉండేవాడు. అతను మట్టితో అందమైన కుండలు చేసేవాడు. కానీ అతని కళను ఎవరు గుర్తించలేదు. అతను నిరాశ చెందకుండా తన కళను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎంత ప్రయత్నించినా నా కళను ఎవరు గుర్తించడం లేదు, నేనేం చేయాలి? ఊరిలో పెద్ద మనిషి రాము ఇంటికి వస్తాడు. రాము, నువ్వు చాలా అందమైన కుండలు చేస్తున్నావు, కానీ నీ కళను ఎవ్వరు గుర్తించడం లేదు. నువ్వు వేరే పని చూసుకోవడం మంచిదేమో అని అంటాడు. లేదు పెద్దగారు, నేను నా కళను వదులుకోలేను, నేను నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటాను అని రాము అంటాడు. మరింత కష్టపడి పని చేయడం, అతను కొత్త డిజైన్లను ప్రయత్నిస్తాడు, తన నైపుణ్యాలను మెరుగుపరుస్తాడు. అతను ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి పని చేస్తాడు. ఒకరోజు ప్రసిద్ధ శిల్పి ఆ గ్రామానికి వస్తాడు. అతను రామును చూసి కుండలను చూస్తాడు. అతను రాము కళను చూసి ఆశ్చర్యపోతాడు. రాము, నీ కళ అద్భుతంగా ఉంది, నీవు ఒక గొప్ప కళాకారుడివి, నీవు నా స్టూడియోలో పని చేయడానికి వస్తావా అని అడుగుతాడు. సంతోషంగా నేను తప్పకుండా వస్తాను అని వెళ్ళిపోతాడు రాము. శిల్పి స్టూడియోలో పని చేయడం ప్రారంభిస్తాడు. అతని కుండలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయి. కొన్ని రోజుల తర్వాత రాము తన స్వంత స్టూడియోను ప్రారంభిస్తాడు. అతను తన గ్రామానికి తిరిగి వస్తాడు. అంతేకాకుండా తన కళను ప్రదర్శిస్తాడు. రాము తన కళతో గ్రామానికి గర్వకారణంగా నిలుస్తాడు. ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు దృఢ సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. కష్టపడి చదవడం, హార్డ్ వర్క్ చేయడం, డెడికేషన్ తో టైం వేస్ట్ చేయకుండా చదవడం ఇంపార్టెంట్. మనం మన సామర్థ్యాన్ని నమ్మితే మనం ఏదైనా సాధించగలము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ డిటర్మినేషన్ మీద ఒక లాంగ్ వీడియో చేశాను, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.